ప్రభు నామమును బట్టి మీకు అందరికీ వందనాలండి. స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వాధికారి, సత్సంపన్నుడా, నీకు వందనాలు. జీవము గల యేసయ్యా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం ఏ వాక్యముతో తండ్రి ప్రజలతో మాట్లాడదలుచుకున్నావు అయ్యా. అయ్యా యొక్క మర్మములు వాళ్ళ హృదయంలోకి వెళ్ళుటకు సహాయము చేయండి. అయ్యా, ఈ ఉదయకాల సమయము నీ వైపు తిరిగే మనసును కలిగి ప్రతి బిడ్డ కూడా తండ్రి నాయన నిన్ను చూచుటకు తండ్రి సహాయము చేసి నడిపించండి ప్రభువా. పాటల యందు వాక్యమందు అయ్యా నువ్వు మహిమ పొందుకోమని, ఘనత పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ప్రైజ్ టు ద లార్డ్. దేవుని నామకు మహిమ కలుగును గాక. అలాగే దేవుని నామంలో మీ అందరికీ శుభములు. ఈ ఉదయకాల సమయమందు
మనం చదువుకుంటున్న ఈ యొక్క వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త బాప్తిస్మమిచ్చు యోహాను సువార్త 1వ అధ్యాయం 1. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఆది అందు అంటే మొట్టమొదటి ఈ సృష్టి పునాది వేయకముందు ఆది అందు వాక్యం ఉండెను. అంటే దేవుడు తన వాక్యంతో మొట్టమొదటిగా తన సృష్టిని కలగజేసినట్టుగా, అది దేవుని వాక్యం నుండి అది కలిగినట్టుగా మనం గమనించుకోగలం. వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే ఈ ఒక్క వాక్కు మాట్లాడితే కలిగే ఈ యొక్క వాక్కు ఒక మాట ద్వారా కలిగించే శక్తి కానీ ఆ యొక్క వాక్యం దేవుని యొద్దే ఉండనంట. ఆ యొక్క వాక్యమే దేవుడై ఉండెను అంటే ఆ ఒక్క స్వరం, దేవుని యొక్క స్వరం, తన యొక్క వాక్యం దేవుడై ఉండెను. అంటే ప్రజలారా, మీకు ఈ ఒక్క వాక్యంతో నేను తెలపవలసిన ఒక చిన్న మాట ఏంటంటే, ఆది అంటే భూమి ఆకాశమును సృజించక మునుపు దేవుడు వాక్యం ద్వారానే భూమి కలుగునుగాక అంటే భూమి, సూర్య చంద్ర నక్షత్రాలు కలుగునుగాక అంటే అవి, అలాగే సమస్త సృష్టిలో సమస్తము యావత్తును భూజంతువులు కానీ ఇవన్నీ తన వాక్యం ద్వారా కలుగునుగాక అనగానే కలిగాయి. కానీ నా ప్రియ ప్రజలారా, ఈ యొక్క వాక్యం ద్వారా కలగబడిన ఈ సృష్టిని అంతటిని ఏలడానికి అంటే ఆ యొక్క సృష్టిని పాలించడానికి దేవుడు తన స్వరూపంలో ఒక మనుషుని తయారు చేయాలి. ఆ మనుష్యుడిని తను సృష్టించిన ఆ సృష్టి మీద అధికారం ఆ యొక్క మనుషుడికి ఇవ్వాలని దేవుడు ఎంతో మంచి ఆలోచన కలిగి ఆది అందు ఆదాము అనే ఒక మనుష్యుణ్ణి తన చేతి నిర్మాణంతో నిర్మించాడండి. మట్టితో నేల నుండి మట్టిని తీసి ఆ మట్టిని ఆదాముగా తయారు చేసి అలాగా తన నాసికారంధ్రంలో జీవవాయువు ఊది అతనికి ప్రాణం పోసి ఒక మనిషిని తయారు చేశాడండి. అలాగే ఆ మనిషి ఒంటరిగా ఉండడం చూసి ఇష్టం లేక దేవుడు తనకు ఒక తోడుని ఎలాగైనా ఏర్పరచాలని తనని గాఢ నిద్ర కలుగజేసి ఆదాముని గాఢ నిద్ర కలగజేసి తన పక్కటెముకలో నుండి ఎముక తీసి తనకి సాటైన సహాయం అవ్వ అనే ఒక స్త్రీని నిర్మించాడండి. అలాగా ఒక మొట్టమొదటి ఒక జంటని అంటే మొట్టమొదటి ఒక ఏమంటారు ఒక బంధాన్ని ఏర్పరిచి వాళ్ళ నుండి ఎంతగానో ఒక ఆహ్లాదకరమైన జీవితాన్ని వాళ్ళకి అందించినప్పుడు దేవుడు వాళ్ళ నుండి ఒక ప్రతిఘటన అంటే ఈ సృష్టినంతా ఏలడానికి ఆదామును హవ్వకి హక్కు ఇచ్చినప్పుడు వాళ్ళు దేవుడి వాక్యాన్ని అంటే దేవుడి మాటని పక్కన పెట్టి సాతాను ప్రేరేపణ వల్ల పాపం కలిగి వాళ్ళు వద్దన్న పని చేసి దేవుడి వాక్యాన్ని ధిక్కరించారు. అందుకే ఆ పాపం అనేది అప్పటి నుండి కొనసాగుతూ వస్తుంది. ఆ కొనసాగుతూ వస్తున్న ఆ పాపాన్ని మళ్ళీ ఈ యోహాను సువార్తలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని మొదటి వాక్యంలో ఏం గుర్తు చేస్తుందంటే అప్పటి నుండి దేవుడి వాక్యం అప్పటి నుండి ఉంది, దేవుడు ఆ వాక్యం దేవుడి యొద్దనే ఉంది, వాక్యము దేవుడై కూడా ఉన్నాడు అనేసి ఈ యోహాను కూడా గుర్తు చేస్తున్నాడంటే అప్పటి నుండి ఆ పాపం జరుగుతూ వస్తూ మనుషులు దేవుడి వాక్యానికి విధేయత పడకుండా తనకి నచ్చిన పనిని తన మనసుకు తోచిన పనిని చేసుకుంటూ వచ్చి యేసుప్రభు వారి కాలం, ఇప్పుడు యేసుప్రభు వారికి బాప్తిసం ఇచ్చింది యోహాను గారు. ఆ యోహాను గారు రాస్తున్న మాటే ఆది యందు వాక్యం ఉండెను ఈ మొదటి వచనం. అయితే ఈ యొక్క వచనం మనకి ఆది యందు దేవుడు ఉండెను అంటున్నాడు. అంటే
ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి కాలం వచ్చేసరికి ఇంకా ఆది అందు వాక్యం ఉండనని అప్పుడు ఆ యొక్క వచనాన్ని ఆది అందు అంటే అప్పుడు దేవుడు ఏదైతే కలుగజేసి ఇదంతా సృష్టిని యావత్తును సృష్టించాడో ఆ యొక్క మహోన్నతమైన ఆ యొక్క సంఘటనను ఇక్కడ యేసుప్రభు వారి కాలంలో గుర్తు చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే యేసుక్రీస్తు వారికి బాప్తిసం ఇచ్చింది కూడా ఇతనే, యోహాను గారే. యోహాను గారు బాప్తిసం ఇచ్చినప్పుడు కూడా పరిశుద్ధాత్మ పౌరపు రూపంలో దిగి ఆ యొక్క ఏదైతే వాక్యము గురించి దేవుడని నమ్ముతున్నారో, ఈ వాక్యాన్ని దేవుడి కింద దేవుడిని నమ్ముతున్నారో, ఆ వాక్యం దేవుడు ఎక్కడి నుండో దేవుడు మన కోసం వస్తాడని చూస్తున్న ఆ కాలంలో యేసుప్రభు వారు ఖచ్చితమైన ఇతనే ఆ వాక్యము కానీ ఆ యొక్క మనుష్య కుమారుడు కానీ ఇలా కన్యక మరియ గర్భం నుండి ఉద్భవించే ఆ మహా దేవుని కుమారుడు ఇతనేనని చాలా లేఖనాల ద్వారా యోహాను గారు చాలామంది భక్తులు యేసుక్రీస్తు వారి మహోన్నతమైన జీవితాన్ని కొనియాడి మనకి బైబిల్ రూపంలో చాలా వాక్యాలు పొందుపరిచారు. అయితే ఈ వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే యేసుక్రీస్తు వారు ఆది అందు అంటే మనుష్య కుమారుడిగా రాకముందు ఆది అందు కూడా అతనే దేవుడై ఉండి సమస్తము జరిగించుటకు అతనే. కాకపోతే మనుష్యులు తన మాట వినకుండా ఆ వాక్యాన్ని ధిక్కరించి జీవిస్తున్న వీళ్ళకి మళ్ళీ మనుష్య రూపంలోనే రావాలనే ఒక ప్రణాళిక ద్వారా మళ్ళీ మనుష్య రూపం ధరించుకొని కన్యకైన మరియ గర్భమందు జన్మించి మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అలాగే తన వాక్యాన్ని మనకి నిత్య జీవంగా ఉంచి మనకి ఎన్నో వాక్యాలు తన పరిశుద్ధాత్మ సహాయంతో మనకి రాయించి ఈ లోకాన్ని నిరంతరము పాలించే ఒక రాజుగా తను ఇప్పటికీ మీలోని నాలోని వాక్యం ద్వారా మాట్లాడుతూ అనేక మంది ప్రజలను రక్షిస్తూ కాపాడుతున్న మహోన్నతమైన గొప్ప దేవుడికి స్తుతి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకమునున్న మా తండ్రి దేవా, మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. ఇక నాయన తండ్రి ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నాయన తండ్రి దేవా, నీ వాక్యం మేము చదువుకున్నాం తండ్రి. ఇందులో ఉన్న సత్యాన్ని నాయన తండ్రి ప్రభువా నీ మహిమ ద్వారా మాకు కనపరిచి మాతో మాట్లాడి నాయన తండ్రి ప్రభువా ఇంతవరకు మాతో ఉండి నాయన తండ్రి దేవా ఈ సమయాన్ని మాకు అనుగ్రహించావు ప్రభువా. మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్ర. అలాగే నాయన తండ్రి ప్రభువా, నీ వాక్యం నాయన చాలా లోతైనది ప్రభువా. మాకున్న జ్ఞానంతో మేము గ్రహించలేము తండ్రి. మీ జ్ఞానంతో మేము గ్రహించడానికి ఇంకా మరిన్ని వాక్యాలు నాయన తండ్రి ప్రభువా నిన్ను ఎరిగిన బిడ్డలకి మేము చెప్పడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. అలాగే నాయన తండ్రి ప్రభువా అనుదినము నిన్ను జ్ఞానించుకునే భాగ్యం మాకు దయచేయండి తండ్రి ప్రభువా. అలాగే మీ వాక్యంలో ఉన్న సత్యాన్ని మేము తెలుసుకొని నాయన తండ్రి ప్రభువా తెలియని వాళ్ళకి ఇంకా మేము తెలియజేయడానికి మాకు మీరే సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారు నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరలోకమున్న మా తండ్రి. ఆమేన్. నా సహోదరుడు ఇప్పుడు వరకు వివరించిన వాక్యమును బట్టి నేను కూడా 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఆదికాండములోని 1:1 చూడండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించును. యోహాను 1:1 చూడండి. ఆది యందు వాక్యముండెను, దేవుని వద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. అయితే ఏదైనా ఇప్పుడు మనం చెప్పుకున్నది ఆది యందు వాక్యం ఉండెను, అది దేవుని వద్ద ఉండెను. ఆది యందు దేవుడు ఉండెను, భూమి ఆకాశాలు సృజించును. ఏదైనా సృష్టికర్త అయిన దేవుడు. ఆ దేవుడు ఎవరు? మన క్వశ్చన్ మార్క్ అన్నమాట ఇది. ఆ దేవుడు ఎవరు మనం అన్వేషించాలి. ఆ దేవుడి వల్ల ఏంటి కలిగింది? భూమి ఆకాశాలు సృజించాడు అంటే అతను ఎలాంటి వారు అన్న క్వశ్చన్ మనలోకి రావాలన్నమాట. అయితే దీని గురించి 2 రిఫరెన్స్లు చెప్పాలనుకుంటున్నాను. ఆయన ఆది యందు దేవుడు యొద్ద ఉండెను.
సమస్తము ఆయన మూలముగా కలిగెను. సృష్టి అంతటినీ దేవుడు వలన మాత్రమే కలిగినని స్పష్టంగా బైబిల్లో ఆది కాండంలో మొదటి అధ్యాయంలో ఉంది. అలాగే రెఫరెన్సులు చూసుకొని వెళ్తే యోహాన్లో ఉంది, ఏషియా గ్రంథంలో ఉంది. ఇలా మనం చాలా రెఫరెన్సులు చూసుకోవాలంటే చాలా ఉన్నాయి, కానీ మనకు సమయం చాలదు కాబట్టి 2 రెఫరెన్సులు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అయితే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి వద్ద నుంచి వచ్చిందనమాట. దేవుడే వాక్కుని పంపి భూమి ఆకాశాలని కలుగు చేశాడు, సమస్త జీవరాశిని కలుగు చేశాడు. భూమికి ఎలా పండాలి, భూమి ఎలా ఫలించాలనేది కూడా అతనే నిర్ణయించారనమాట. సృష్టింపక ముందు నుండి వాక్యం ఉందని చెప్పబడుతుంది. వాక్యం దేవుడి వద్దనే ఉండును, దేవుడి వద్ద నుంచే మనకు వాక్యం వచ్చింది. వాక్యం దేవుడై ఉండును, దేవుడు అతని స్పష్టముగా చెప్పుచున్నది. సమస్తము ఆయన మూలంగా కలిగెను, సృష్టిలోని సమస్తము ఈ వాక్యము ద్వారానే సృష్టింపబడి ఉన్నది అని తెలుస్తుంది అనమాట. ఆది కాండంలో కూడా నేను ముందే చెప్పాను, ఆది కాండంలో 1:1 ఉందని. ఏషియా 40:28 కూడా నిత్యదేవుడు యెహోవా భూమి అంచులను సృష్టించగలవాడు, ఆయన అలసిపోడు, ఆయన జ్ఞానం అగమ్యం. అయితే ఏషియా గ్రంథంలో కూడా 48:12-13 చూసుకుంటే, ఓ యాకోబా, నేను పిలిచిన ఇశ్రాయేలు నా మాట వినుడి, నేను ఆయనను, నేనే మొదటివాడును నేనే చివరివాడునని చెప్పుచున్నాను. అంటే మొదటివాడు కడపటివాడు అని చెప్పబడుతుంది. మొదటివాడు లాస్ట్ ఉన్నవాడు కూడా ఒక్క దేవుడే, ఆ దేవుడే సర్వసృష్టికర్త, ఆ దేవుడే యెహోవా దేవుడు. యెహోవా ప్రేమించి తన్ను అద్వితీయ కుమారుని భూమి మీద పంపించి సమస్తము కలుగజేసి మన పాపాల నిమిత్తము అతను తనపై మన పాప భారాన్ని వేసుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం వివరించబడుతుంది. అలాగే ఇప్పుడు కీర్తనలో కూడా చిన్న మాట రిఫరెన్స్ ఉంది, చూసుకుందాము. కీర్తనలు 47:7 చూడండి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యంగా కీర్తనలు పాడుడి, దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు, జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవుని జనులై కూడుకొని ఉన్నారు. అంటే దేవుడు ప్రజలందరికీ రాజై ఉన్నాడు, ఇక్కడ కూడా స్పష్టంగా మనకి కనబడుతుంది. అలాగే ఇంకొక రిఫరెన్స్ చూసుకుందాము. ఏషియా గ్రంథము 43:15 చూసుకుందామండి. 43:15లో యెహోవా నగు నేనే మీకు పరిశుద్ధ దేవుణ్ణు, ఇశ్రాయేలు సృష్టికర్తను నేనే, మీకు రాజును. ఇక్కడ కూడా మీకు రాజు నేనే అని వివరింపబడుతుందన్నమాట. సర్వ సృష్టికర్త అయిన యేసయ్యని మనము కనులారా చూసేవారిగా ఉండాలి అంటే తనకు నచ్చినట్టుగా మనం ఉండాలి. అతను కూడా మనకి సరైన మార్గంలో వెళ్ళటకు మనకొక గ్రంథాన్ని ఇచ్చి ఉన్నారు. ఆ గ్రంథాన్ని మనం పఠించి దాని వివరం తెలుసుకున్నట్లయితే, దాన్ని బట్టి మన జీవితాలు మార్చుకున్నట్లయితే మన జీవితం కూడా సంతోషముగా, మనం పాపంలో పడిపోకుండా మన జీవితాన్ని సరిచేసుకునే విధముగా జ్ఞానము క్లుప్తముగా ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథం చదువుటకు మీకు అవకాశం ఉంటే రోజుకు ఒక వచనమైనా చదివే విధంగా మీ మనసుల్ని సిద్ధపాటు చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, రాజయ్య ఉన్నవాడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయం నుంచి అయ్యా తండ్రి నాయన మా పనుల్లోకి మేము వెళ్తుండగా నీ జ్ఞానము, నీ శక్తి, నీ బలము, నీ ఆలోచన చొప్పున మమ్మల్ని నింపమని, మా రాకపోకలు యందు నీ కాపుదల ఉంచమని యేసయ్యా నీ పుణ్యపదాలు పట్టుకొని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, ఎవరైతే తండ్రి నాయన ప్రభువా నీకు మొరపెడుతున్నారో ప్రభువా, అయ్యా తండ్రి నాయన నీ కృప బట్టి ప్రభువా వాళ్ళకు సహాయకుడిగా నువ్వు ఉండండి ప్రభువా.
దేవా తండ్రి నాయన కృపగల యేసయ్య నీ యొక్క మాటలు హృదయంలో ఫలించుటకు ప్రభువా అయ్యా తండ్రి ఏ విధముగా అర్థము తీసుకుంటారో ప్రభువా ఏ విధముగా వాళ్ళకి అర్థం అవ్వాలో అట్టి రీతిమైన జ్ఞానం వాళ్ళకు అనుగ్రహించండి ప్రభువా నీకు వందనాలు అయ్యా మాకు నీ జ్ఞానముతో కూడా నింపండి ప్రభువా అయ్యా ఈ యొక్క ప్రభువా సేవలో ప్రభువా చిన్న తండ్రి సువార్తగా మేము ఉంటుండగా ప్రభువా ఈ సువార్తలో మమ్మల్ని వాడుకోండి ప్రజల గురించి ప్రభువా అయ్యా నువ్వు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడివి అయ్యా ప్రజలే ప్రభువా పాపంలో పడిపోతుండగా ప్రభువా రక్షించుటకు దైవ సేవకుల రూపంలో తండ్రి హెచ్చరించుటకు నిలబెట్టిన గొప్ప దేవుడివి మా దైవ సేవకులను దీవించండి ఆశీర్వదించండి వాళ్ళు చేస్తున్నంత సేవలో కూడా నీ దయగల హస్తం నుంచండి అయ్యా నీ ఆత్మతో నింపుదలతో నింపండి ప్రభువా అయ్యా అనారోగ్యాలతో తండ్రి బాధపడుతున్న ప్రతి బిడ్డని అయ్యా దర్శించండి అయ్యా నీ గాయపడ్డ హస్త తాకిడిని అనుగ్రహించి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా అయ్యా చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి బిడ్డని కాచి కాపాడమని ప్రభువా దేవా తండ్రి నాయన ఇబ్బందుల ఎరుకుల్లో ప్రభువా ఆర్థిక ఇబ్బందితో నలిగిపోతున్న వారిని ప్రభువా ఉద్యోగం రాక తల్లడిల్లిపోతున్న హృదయాలను ప్రభువా అయ్యా తండ్రి నాయన నీ కృప ద్వారా తండ్రి ఉద్యోగాలు రావటకు సహాయం వచ్చేయండి ప్రభువా అయ్యా ఎగ్జామ్ రాస్తున్న ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా నీ జ్ఞానము నీ జ్ఞాపశక్తితో నింపండి ప్రభువా అయ్యా యవ్వన కాలమందు ప్రభువా నేనా నీ కాడి మోసే వరకు ఉండుటకు సహాయం వచ్చేయండి ప్రభువా దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా మా ఈ చిన్న ప్రయత్నంలో నీ సన్నిధి తోడై ఉంచమని ప్రభువా నీ చిత్తమైతే తండ్రి నాయన ఇంకను అయ్యా మాకు జ్ఞానం ఇచ్చి ఆ జ్ఞానముతో నీ మర్మములు వివరించుటకు ప్రభువా నీ కృప మాకు దయచేయమని బలపరచమని స్థిరపరచమని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్